లైట్ బ్లూ అయితే అక్కడక్కడ మనకు పింక్ టచ్ తోడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చింది అన్నట్టు కలరింగ్ అయితే వచ్చేసి. అండ్ ఒకసారి ఇక్కడ మన శివుడికి ఇక్కడ చూసిరు కదా, మన శివుడి అవతారం కాస్ట్యూమ్ వరకు కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు అన్నట్టు. అండ్ ఇక్కడ మన రుద్రాక్షలు కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకు ఫుల్ పెయింటింగ్ అయితే కాలేదట, ఇంకా మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఉందట. అండ్ ఒకసారి మనకు బప్ప ఫేస్ కట్ కూడా మీరు చూసుకుంటారైతే చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు అన్నట్టు. ఫేస్ కట్ కూడా వచ్చేసి ఒకసారి ఆ ఫేస్ కట్ మీద కూడా మనకు ఆ కలరింగ్ వర్క్ అయితే చూసుకోవచ్చు, ఎంత డీటెయిల్ గా ఇచ్చిండట అన్ననైతే వచ్చేసి. చూసిరు కదా. అండ్ ఒకసారి లాంగ్ నుంచి కూడా వినాయకుడు మొత్తం అయితే చూడండి ఒకసారి ఫ్రెండ్స్. అట్లనే ఈ విగ్రహం ఎట్లుందో ఒకసారి మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చలో అట్లనే నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు మనకు దగ్గరికి అయితే కూడా మీరు చూసుకోండి, కలర్ వర్కింగ్ కావచ్చు అండ్ ఫేస్ కట్ కూడా కావచ్చు, మన కలరింగ్ అయితే వచ్చేసి. అండ్ ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకోండి, మనకు కిరీటంకి కలర్ అయితే కాలేదు. అండ్ అక్కడ పైన మన వాహారి దేవుడు అయితే చూడండి, వారాహి. అండ్ అట్లనే ఒకసారి బ్యాక్ లో కూడా ఆర్చి వర్క్ అయితే చూడండి, మనకు రేడియం అండ్ మనకు గ్రీన్ కలర్ తోటి అయితే డైమండ్ వర్క్ లెక్కనైతే ఇచ్చారు అన్నట్టు. చూసిరు కదా. అండ్ ఓవరాల్ గా ఒకసారి మొత్తం మనకు కింది నుంచి పైన దాకా కూడా మీకు ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ కలరింగ్ అయితే ఉందన్నట్టు. అంటే డీటెయిల్ గా ప్రతి ఒక్కటి కూడా మనకి ఎలాంటి ఒక మిస్టేక్ లేకుండా ఓన్లీ జస్ట్ ఈ గణపతికి అయితే వచ్చేసి మనకు ఇట్లా చేతు కడాలు అట్లనే మనకు ఒక కిరీటం వర్కే కాలేదు, మొత్తం టోటల్ వర్క్ అయితే జరిగింది. అండ్ మన ఉంటాయి కదా గోర్ల పెండు అదే బ్యాలెన్స్ ఉన్నాయి అన్నట్టు, మిగతా ప్రతి ఒక్క వర్క్ అయితే అయిపోయింది గణపతికి అయితే. అండ్ ఒక్కసారి కూడా మంచిగా డీటెయిల్ గా అయితే చూడండి మనకైతే గణపతి. ఫ్రెండ్స్ ఆ డీటెయిల్ గా అయితే వస్తుంది కదా, వర్క్ అయితే వచ్చేసి ఎట్లుందో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నట్టు. అండ్ ఫ్రెండ్స్ మన హరిహర కళాశాల ప్రతి ఇయర్ అయితే ఒక గణపతి మనకు రిపీటెడ్ అయితే ఉంటుంది అన్నట్టు. అంటే ఈ చెట్టుకి అది ఒక చాలా సెంటిమెంట్ గణపతి అన్నట్టు, పగిడి గణపతి అన్నట్టు సిట్టింగ్ పొజిషన్. అండ్ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి మనకు శ్రీకృష్ణ మీద దక్కింది అన్నట్టు. ఇక్కడ కూడా మనకు ప్లంబింగ్ వర్క్ అయితే 70% వర్క్ అయితే జరిగింది అన్నట్టు. ఇక్కడ మనకు జ్యువెలరీ వర్క్ కావచ్చు, అట్లా నా కృష్ణుడి కూడా కావచ్చు, ఇంకా ఫుల్ కలరింగ్ వర్క్ అయితే జరగలేదు. అండ్ ఒకసారి ఫేస్ కట్ అయితే ఒకసారి మీరు చూసుకోండి, మనకు ప్రతి ఇయర్ కూడా హరిహర కళ ఫేస్ కట్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నట్టు. కాదా వచ్చేసి ఇక్కడ 16 విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ 16 విగ్రహాలు కూడా ప్రతి ఒక్కటి డిఫరెంట్ అయితే ఫేస్ కట్ అయితే ఉన్నాయి అక్కడ. అంత ముందు మనం కలరింగ్ వేయకుండా ముందు కూడా చూసాం, కలరింగ్ అయినా కూడా నెక్స్ట్ అయితే కనిపిస్తున్నాయి విగ్రహాలు అయితే వచ్చేసాయన్నట్టు. అండ్ ఈ విగ్రహాలే కాదు, మనకు ముంబై మోడల్ విగ్రహాలు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఆల్రెడీ మనం వాటి మీద కూడా ఒక వీడియో అయితే చేసినాం. అందులో మన హరిహర కళ అయితే మనకు స్పెషల్ పుష్ప గణపతి కూడా అవైలబుల్ అయితే ఉంది. ఇంకా వీడియో ఎవరైనా చూడకుండా అయితే